నిషి, నీకేమైనా పిచ్చా? చూస్తున్నావు కదమ్మా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో. చూస్తున్నా. తప్పంతా నీదే. అమ్మా. అవును, అమ్మనే చెప్తున్నాను. తప్పంతా నీదే. కౌశికితో అలా మాట్లాడడం చాలా తప్పు. తనకి క్షమాపణ చెప్పు. చెప్పమని చెప్తున్నానా? చెప్పు. 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 సారీ వదినా. నాకు కావాల్సింది నీ క్షమాపణలు కాదు నిషి. నువ్వు నేను చెప్పేది అర్థం చేసుకొని మారడం. ఈ డబ్బులు తీసుకోండి అత్తయ్య. నిషి రా. నిషి గురించి మీకు తెలుసు కదా, కోపం వచ్చినప్పుడు అలా మాట్లాడుతుందే తప్ప మనిషి చాలా మంచిది. గారాబం వల్ల అలా ప్రవర్తిస్తుందంతే. అది గారాబం వల్ల వచ్చిందే అయితే అందరికీ సంతోషమే. కానీ తన ప్రవర్తన అంతే అయితే మాత్రం తను బాధపడి మమ్మల్ని బాధ పెడుతుంది. నిషి అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియట్లేదు సుబ్బు. ఏం చేస్తే మారుతుందో కూడా అర్థం కావడం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావే? పిచ్చి పట్టిన దానిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు? అమ్మా, ఎందుకు నన్ను తిడుతున్నావు? పెత్తనం కోసమే కదా పోరాడుతున్నాను. నీ మొహం. అవసరం లేకుండా అరిచి, ఆలోచన లేకుండా మాట్లాడి అందరి ముందు నువ్వు నవ్వుల పాలవుతున్నావే. నీకు పెళ్లి చేసింది అత్తారింట్లో సంతోషంగా ఉంటావని, ఇలా మెట్టినింట్లో గొడవపడి పుట్టింటికి వచ్చేస్తావని కాదు. నువ్వు పుట్టింటికొస్తే మేం నలుగురిలో తలెత్తుకుని తిరగలమా? మీ నాన్న ఈ అవమానాన్ని భరించగలడా? నిషి, నువ్వు కొత్త కోడలివి కదా, ముందు అణుకువగా ఉండాలి. అలా అని నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉండాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉంటే చాలు. మీకేం తెలీదు అత్తయ్య, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. తెలుసు కాబట్టే అనర్థం జరగకుండా ఆపుదామనుకుంటున్నాం. ఈ ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలో జగదాత్రిని చూసి నేర్చుకో. దాని మొహం, నేను దాన్ని చూసి నేర్చుకోవడం ఏంటి? ఇదిగో ఇలానే చెప్పింది అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ అందరి ముందు తప్పు చేసిన దానిలాగా మిగిలిపోతున్నావు. వదినా, నువ్వాగు. అది మనుషులతో ఎంతో మంచిగా ఉంటుంది. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి దానికి బాగా తెలుసు. అది బతక నేర్చింది నిషి. మీ అత్తవాళ్ళని పరిచయం చేయగానే ఇంట్లో ఎవరిది పై చెయ్యి, ఎవరి మాట చెల్లుతుంది అని తెలుసుకుంది. కౌశికితో మంచిగా ఉంది. చూడు నిషి, అసలు ఏమాత్రం సంబంధం లేనది ఈ ఇంట్లో ఉంటుంది, ఉండి తీరుతుంది అని కౌశికి అంటుంది. ఈ ఇంటి కోడలువైన నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను, వెళ్ళిపో అంటుంది. ఇక్కడే అర్థమవుతుంది కదా ఆ జగదాత్రి తెలివిగా కౌశికిని బుట్టలో వేసుకుంది అని. నువ్విలానే ఉంటే మెల్లగా ఆ జగదాత్రి ఇంటి కోడలవుతుంది. నువ్వు మీ ఆయన పరాయి వాళ్ళవుతారు. అలా జరగటానికి వీల్లేదు. అదే జరిగితే ఆ జగదాత్రిని చంపి నేను జైలుకి పోతాను. నిషి, నీ ప్రవర్తన మార్చుకుని ఆ కౌశికితో మంచిగా ఉంటే ఇలాంటి అవసరమే ఉండదు నిషి. కౌశికితోనే ఆ జగదాత్రిని మెడపట్టి బయటి గెంటించేలా చెయ్యి. కౌశికినే పెత్తనమంతా నీ చేతికిచ్చేలా చెయ్యి. కౌశికి వదిన పెత్తనం ఎప్పటికీ నాకివ్వదమ్మా.
ఆ కౌశికిని ఇంట్లో నుంచి పంపించేలా చేస్తాను. అది జరగదు నిషి, జరగదు నిషి. కౌశికిని ఇంట్లో నుంచి గెంటడం అంటే అంత సులువు అనుకుంటున్నావా? అంత సులువైనదే అయితే ఈ పాటికి ఇంట్లో వాళ్ళు ఆ పనిని ఎప్పుడో చేసేవాళ్ళు. కౌశికి ఒక మహావృక్షం. నువ్వు కొమ్మని నరుకుతాను అంటే కుదరదు. ముందు వేర్లను నరకాలి. కౌశికిని కుర్చీలో నుంచి కదిలించాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధానికి నువ్వు ఇప్పుడు సిద్ధంగా లేవు. ఓర్పుగా ఉండి సమయం చూసి దెబ్బ కొట్టాలి. అప్పటిదాకా యుద్ధానికి సిద్ధం అవ్వు. అర్థమైందమ్మా. ఇక మీదటి నుంచి పద్ధతి మారుస్తాను. కౌశికి వదిన్ని నా వైపుకి తిప్పుకొని ఆ జగదాత్రిని ఇంట్లో నుంచి గెంటించేలా చేస్తాను. సుబ్బు, ఇలా కూర్చో. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను సుబ్బు. దేవుడు నీ తలరాతిని ఎలా రాశాడో, ఎవరితో ముడిపెడతాడో అని చాలా భయపడ్డాను. కాని కేదార్తో జతకట్టి నీకు చాలా మేలు చేశాడు. పిల్లాడికి ఎవరూ లేరనే మాటే గాని పిల్లాడు బంగారం. ఎంత కష్టం వచ్చినా అబ్బాయి చేయి మాత్రం వదలకు. నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడే. నీకంట కన్నీరు రానివ్వడు. మనవడా మనవడా, ఇలారా ఇలారా, ఇక్కడ కూర్చో. నాదిష్టే తగిలేలా ఉంది. మీ ఇద్దరి కోసం ప్రసాదం తీసుకొచ్చాను. మీ పిన్ని వాళ్ళు చూస్తే నోరేసుకు పడతారని ఎవ్వరూ చూడకుండా తీసుకొచ్చాను. ఇదిగోండి ప్రసాదం, తీసుకో. సుబ్బు, నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నీ చెయ్యి పట్టుకొని జీవితాంతం నడిచే తోడుంది. నాకది చాలే. సంతోషంగా పైకి వెళ్ళిపోతా. సుబ్బు, ఏంటి బామ్మగారు ఆ మాటలు? సుబ్బు, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఊరుకొని చూడు. ఏంటి సుబ్బు ఇది? ఇది హిమాలయాల్లో ఉన్న వైష్ణవీదేవి ఆలయం నుంచి తెప్పించింది. ఈ కుంకుమ భర్త భార్య నుదుటి మీద పెడితే ఆ భార్య ఎప్పుడూ సౌభాగ్యవతిగానే ఉంటుందట. ఆడదానికి ఐదోతనానికి మించిన ఆస్తే ఉంటుంది చెప్పండి. బాబు, ఈ కుంకుమ తీసి జగదాత్రి నుదుటి మీద పెట్టు బాబు. ఇప్పుడు కాదులే బామ్మ, మళ్ళీ పెడతా. మళ్ళీ ఎందుకు నాయనా, ఇప్పుడే పెట్టు. అంటే అది నేను స్నానం చేయలేదు. చాలా పవర్ఫుల్ దేవత అన్నారు కదా, స్నానం చేసి పెడదామని. అవును సుబ్బు, ఇంకా స్నానమే చేయలేదు. చేయగానే పెడతాడు. స్నానం చేయలేదంటున్నారేంటి? ఇద్దరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు? కేదార్ ఇందాకే కదా స్నానం చేశాడు. సరే, స్నానమయ్యాకే మర్చిపోకుండా కుంకుమ పెట్టు బాబు. సరే బామ్మ. ఒక్క నిమిషం బామ్మగారు. నువ్వు ఇందాకే స్నానం చేసినట్టున్నావు కదా జగదాత్రి, నువ్వు టవల్ కూడా ఇచ్చావు కదా, మరి ఇప్పుడేంటి స్నానం చేయలేదని చెప్తున్నారు? చెప్పండి.
బామ్మగారికి ఎందుకు అబద్ధం చెప్తున్నారు? హా, అవును కదా, చేశాడు. మర్చిపోయాం వదినా. ఓరిబడుద్దా ఇల్లారా, ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం ప్రేమ తప్ప మిగతావన్నీ మర్చిపోతారా ఏంటి? స్నానం చేసావు కాబట్టి నువ్వు పెట్టు మనవడా. ఏదో దాస్తున్నారు. వీళ్ళకి పెళ్ళైతే కుంకుమ పెట్టడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? బామ్మగారు, ఇది పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే మంచిదని చెప్తుంటే విన్నాను. మరి పెళ్లి కాని అబ్బాయి పెళ్లి కాని అమ్మాయికి పెడితే ఏమవుతుంది? కోరి కష్టాల్ని తెచ్చుకున్నట్టే. ఇద్దరికీ మంచిది కాదు. అన్నీ అశుభాలే జరుగుతాయి. ఇవాళతో ఇద్దరికి పెళ్ళైందో లేదో తెలిసిపోతుంది. చూస్తున్నావేంటి కేదార్? నీ భార్య కదా, కుంకుమ పెట్టు. బొట్టు పెట్టడానికి ఎందుకు అంత మొహమాట పడుతున్నావు? పెట్టు. మాకు చెప్పకుండా 3 ముళ్ళు వేసేసావు గాని మా ముందు కుంకుమ పెట్టడానికి మొహమాటం ఎందుకయ్యా? జగదాత్రి నుదుటి మీద కుంకుమ పెట్టి బాబు. దేవుడా, తప్పు అని తెలిసినా తప్పక కుంకుమ దాత్రి నుదుటి మీద పెట్టాల్సి వస్తుంది. ఈ పాపానికి నువ్వు ఏ శిక్ష వేసినా నాకే వేయి స్వామి, ప్లీజ్. కేదార్కి కుటుంబాన్ని ఆనందాన్ని ఇస్తానని మాటిచ్చాను స్వామి. తన ఇంటికొచ్చాకే ఆనందంగా ఉండడం చూస్తున్నాను. ఆ ఆనందాన్ని లాక్కోకు, కష్టాన్నంతా నాకిచ్చి ఆనందాన్ని కేదార్కివ్వు. ఇప్పుడు కానీ కుంకుమ పెట్టకుండా తప్పించుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్ళవ్వనట్టే. ఇద్దరూ కలకాలం చల్లగా ఉండండి. పెళ్లి కాని వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి చెడు నిజంగా జరుగుతుందా బామ్మ? అయ్యో పిచ్చి పిల్ల, నేనేదో తమాషా కన్నా. నీకు అర్థం కాలేదా? పవిత్రమైన అమ్మవారి కుంకుమ పెట్టుకోవడం వల్ల చెడెందుకు జరుగుతుంది? నేనేదో తమాషా కంటే. మరి పెళ్లి కాని వాళ్ళు పెట్టుకోవచ్చా? అంటే వాళ్ళకేం కాదా? చాలా పెద్ద సమస్య వస్తుంది. తొందరలోనే పెళ్ళైపోతుంది. ఏంటి బామ్మ నువ్వు చెప్పేది? తొందరలోనే పెళ్ళి అయిపోతుందా? అదే కదా కేదార్ చెప్పేది. ఏం లేదు, పద 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 పద. గుడ్ నైట్, పడుకో. ఓకే అమ్మా కౌష్కి, బాబాయ్. 50 crores కాంట్రాక్ట్ గురించి మినిస్టర్ గారు రేపు మార్నింగ్ 7 కల్లా నిన్ను కలవమన్నారు. అవునా?
సో నైస్, సూపర్ బాబాయ్. ఆయన కలుస్తానన్నారంటే కాంట్రాక్ట్ మనకు వచ్చేసినట్టే. నువ్వు అనుకోవడము ఆ పని కాకపోవడమునా? కౌశికి, రేపు మిస్ అయితే మినిస్టర్ గారు దొరకడం చాలా కష్టం. రేపొద్దునే వెళ్ళిపోమ్మా. 6:30కి అక్కడ ఉంటా బాబాయ్. రేపు వెళ్ళి కాంట్రాక్ట్తో వస్తా. సరే అమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో. అలాగే బాబాయ్, గుడ్ నైట్. రేపు మమ్మీ ఒక పెద్ద డీల్ క్రాక్ చేయబోతుంది. అవును, చాలా పెద్దది. ఇప్పుడు నువ్వు పడుకుంటే అమ్మ కూడా పడుకుంటుంది. అమ్మకి రేపు పొద్దున్నే మీటింగ్ ఉంది. పడుకో. మార్నింగ్ 4కి లేస్తే ఒకసారి ప్రెజెంటేషన్ చూసుకొని 6:30 కల్లా వెళ్ళిపోవచ్చు. ఎన్నిసార్లు నన్ను అందరి ముందు అవమానించవదినా? దానికి కూడా నేను బాధపడలేదు. కానీ ఆ జగదాత్రిని పొగిడి దానివైపు నిలబడి నాకు శత్రువైపోయావు. నీతో నేరుగా తలపడితేనే కదా అందరి ముందు రచ్చ చేసి తప్పు నాది అనంటావు. ది గ్రేట్ బిజినెస్ ఉమెన్, వేల మందికి ఇన్స్పిరేషన్, పర్ఫెక్షనిస్ట్ అయిన కౌశికి రేపు టైంకి నిద్రలు ఇవ్వకపోవటం వల్ల ఒక పెద్ద కాంట్రాక్ట్ ని చేతులారా పోగొట్టుకుంటుంది. వదినా, పొద్దున నువ్విచ్చిన గిఫ్ట్కి ఇది రిటర్న్ గిఫ్ట్. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు జరిగిన ప్రతి అవమానానికి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. జగదాత్రి వస్తోంది. నేను కౌశిక్ వదిన రూమ్లోకి వెళ్ళటం చూసేసినట్టుంది. అనవసరంగా మంచి ప్లాన్ పాడవుతుంది. ఏం చేస్తున్నావు నిషి? ఇప్పుడు దీనికి కౌశిక్ వదిన రూమ్లోకి వెళ్ళొచ్చానని చెప్తే అలారం మార్చింది నేనే అని తెలిసిపోతుంది. అలా జరగకూడదు. నిషి, నిన్నే ఏం చేస్తున్నావు? ఏం లేదు. నువ్వు నన్ను ఇక్కడ చూసినట్టు ఎవరికి చెప్పకు. నేనెవరికి చెప్తాను? ఎవరికి చెప్తావు? ఆ తర్వాత ఏమవుతుందో నాకు బాగా తెలుసు. చెప్పదన్నా చెప్పకు, అంతే. నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావంటే ఎవరికి చెప్పొద్దు అంటున్నావు. అయినా అసలు ఏం చెప్పకూడదు. అయితే దీనికేమీ తెలీదా?
ఇదేమీ చూడలేదా? నిద్ర రాక వాకింగ్ చేస్తున్నాను. మరి ఆ విషయం ఎందుకు ఎవరికి చెప్పొద్దంటున్నావు? మళ్ళీ వచ్చి అలా అర్ధరాత్రి అటు ఇటు తిరగటం ఈ ఇంటి కట్టుబాటు కాదు అంటారు కదా. నా పేరు చెప్పి ఇంకా రచ్చ చేయడానికి. అయినా ఇన్ని క్వశ్చన్స్ నన్ను ఎందుకు వేస్తున్నావే? నువ్వెందుకు ఈ టైంలో తిరుగుతున్నావు? వాటర్ కోసం వచ్చాను నిషి. తీసుకున్నావు కదా, పోయింకా. నేను పడుకుంటాను.